చూడండి మనం సి 2023లో దెర్ వాజ్ ఎ సర్వే డన్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. అపోలో హాస్పిటల్ కూడా చేసి వాళ్ళు 4 ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశారు. ఏ 4 ప్రాబ్లములు? ఎంతమంది ఓవర్ వెయిట్ ఉన్నారు, ఎంతమందికి బెల్లీ ఫ్యాట్ ఉంది, ఎంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉంది, ఎంతమంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఎంతమంది ప్రీ డయాబెటిక్, ఎంతమంది డయాబెటిక్ అని దేవ్ డన్ ద సర్వే డిఫరెంట్ సిటీస్ లో బ్లడ్ టెస్ట్లు చేసి, బ్లడ్ టెస్ట్లు, వెయిట్ చెక్ చేసి, బీపీలు చెక్ చేసి చెప్పారనమాట. ఏం చెప్తున్నారు చూడండి. 28.6% ఆఫ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఓవర్ వెయిట్, 39.5% వచ్చేసి బెల్లీ ఫ్యాట్. అంటే టోటల్ చేస్తే 140 కోట్లలో 65% అంటే 95 crore పీపుల్ ఆర్ హ్యావింగ్ బెల్లీ ఫ్యాట్ అండ్ ఓవర్ వెయిట్. బీపీ ఎంతమందికి ఉంది? 50 crores. కొలెస్ట్రాల్ ఎంతమందికి ఉంది? 112-13 కోట్లు, అంటే 81%కి కొలెస్ట్రాల్. నెక్స్ట్ ప్రీ డయాబెటిక్ ఎంత ఉంది? ఇద్దరు కలిపి, రెండు కలిపి 37 కోట్లు. తర్వాత వీళ్ళు దిగారు లైన్లోకి, అపోలో వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఫర్దర్గా ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ ఒకప్పుడు ముందు బాబులకు వచ్చేది, ఇప్పుడు చిన్న పాపలకు కూడా వస్తుంది. కారణం ఏంటి? ఎవరు చెప్తారు కారణం? ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? ఓవర్ వెయిట్ ఎందుకు అవుతున్నాము? తర్వాత ప్యాకేజ్డ్ ఫుడ్స్. జంక్ ఫుడ్. నిన్న మీరు క్లాసులో అటెంటివ్ వినలా? ఏం చెప్పాము? మళ్ళీ మళ్ళీ చెప్తున్నది. రాంగ్ హ్యాబిట్స్. మనం చేయాల్సినటువంటి 8 గుడ్ హ్యాబిట్స్ చేయట్లేదు, 2 రాంగ్ హ్యాబిట్స్ చేయి కూడా చేస్తున్నాం. అవునా కాదా? సో మీరు ఇంకో చాలా మంది అంటారు, లేదు సార్ మేము మంచి ఫుడ్ తింటాం, మేము హోటల్లో తినాం, ఇంట్లోనే తింటాం, మేము బ్రాహ్మిన్స్, మేము నాన్ వెజ్ కూడా తినాం. ఆ, ఇవన్నీ కథలు కాకరకాయలు చెప్తారు. చూస్తే 100 కిలోలు వెయిట్ ఉంటారు వాళ్ళు. కారణం ఏంటి? ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్. మళ్ళీ వెళ్ళిపోయారు పిహెచ్డికి. ఎక్సెస్ ఇంట్రేక్ క్యాలరీస్ ఎన్ని కాదండి బాబు, నీళ్లు సరిగ్గా తాగకపోవటం, తాగే పద్ధతి తెలియకపోవటం, మల విసర్జనకి వెళ్ళకపోవటం, నిద్రపోకపోవటం ప్రాపర్గా, స్ట్రెస్ అవ్వటం, తర్వాత రోజులు 5-6 సార్లు కుమ్మేయటం, కాఫీ టీలు తాగటం, మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్, తర్వాత ప్రాసెస్ ఫుడ్ తినటం, తర్వాత ఈ కాఫీ టీలు. మనం అనుకుంటాం కాఫీ టీ అంటే ఏంటి? చెప్పాను కదా, నీళ్లు తప్పించి ఏది తాగినా ఫుడ్డే. మీరు రోజులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తిన్నారు, 2 సార్లు కాఫీ తాగారు, ఒకసారి స్నాక్స్ తిన్నారు. ఎన్నిసార్లు అయింది మీరు తిన్నది? హలో, 5 times. మళ్ళీ మళ్ళీ మర్చిపోయారు. నేను చెప్పింది ఏంటి? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, 2 టైంలు కాఫీ, 1 టైం స్నాక్స్. ఎన్నిసార్లు అయింది? 8. 6 times. 6 times అయింది సార్. 6 6 టైమ్స్. times. వినండి వినండి, 6 టైమ్స్. ఒక్కరోజు పర్లా, కానీ మనం ఇది 10 ఏళ్ళు 20 ఏళ్ళు చేస్తున్నాం లేదా బై మిస్టేక్? హలో, Yes, sir. Yes, sir. ఏమవుద్ది? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మీరు అందరూ ఇయర్ బడ్స్ చూసారా? ఇయర్ బడ్స్ చూస్తారా? అందరికి తెలుసు కదా ఇయర్ బడ్స్ ఎలా ఉంటాయి, చెవులో పెట్టుకొని తిప్పుకునేది. అది తీసుకొని మీరు తొడ మీద రుద్దుకోండి 5 సార్లు రోజు. అట్లా ఒక రోజు 5-6 సార్లు రుద్దుకోండి. ఒక నెల తర్వాత ఏమవుద్ది? ఒక రోజు ఏమవుద్ది? 1 నెల తర్వాత ఏమవుద్ది? ఎక్కడైతే రుద్దుకుంటారో అక్కడ పుండు పడుద్దా లేదా? కానీ రబ్బరే కదా, లైట్ గా రుద్దుకుంది మీరు. కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ యూఆర్ డూయింగ్ ఫర్ ద నంబర్ ఆఫ్ డ్యూరేషన్. నేను 30 ఏళ్ళు చేశాను మిస్టేక్లు. 30 ఏళ్ళు చేయడం వల్ల ఏమైంది? 11 ప్రాబ్లం, 11 మెడిసిన్స్ వేసుకున్నాను. మీరు కూడా చూడండి, ఎంత కరెక్ట్గా పడుకున్నారు, ఎంత నీళ్లు తాగుతున్నారు, ఎన్నిసార్లు మల విసర్జనకి వెళ్ళారు, సరిగ్గా నిద్రపోయి పొద్దున్నే రిసోర్స్గా లేస్తున్నారు, ఇవన్నీ చూసుకోవాలి. సో మీరు ఇది చెప్పమాకండి నాకు, ఒకటే నీ ఫుడ్ వల్ల వచ్చింది, ఓవర్గా తిన్నాం, ఇవన్నీ కాదు. చూసారా, డి విటమిన్ డిఫిషియన్సీ ఎంతమందికి ఉంది చూడండి, పర్సెంటేజ్ ఎంత? 82%. ఇందాకేం చెప్పాను నేను, ఒక మేడం మన బెంగళూరు ఆవిడకి ఎంత ఉందని చెప్పాను, డి విటమిన్ 6. మీరు కూడా చెక్ చేసుకోండి, 99% మీ అందరికి కూడా బిలో 20, బిలో 30 ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. యుఎస్ లో ఉన్నప్పుడు నాకు 9 ఉండేది సార్. అసలు కంప్లీట్ వీక్నెస్, ఫ్యాటిగ్యూ. ఎక్సలెంట్ ఎక్సలెంట్. చూసారా, ఇక్కడికి వచ్చారు. మేము చాలా మంది ఇంకా ఉంటారు, కొంచెం ఇంకా మహానుభావులు. సార్ మేము అలోపతి టాబ్లెట్లు వేసుకోము సార్ అంటారు. చూడండి, పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్, ఇట్స్ ఎ సప్లిమెంట్. కాలుకి దెబ్బ తగిలింది, డాక్టర్ కట్టు కట్టాడు, నడవటానికి ఏం చేయాలంటే ఇది ఏం చెప్తాడు? ఎవరన్నా భుజం మీద చేయి పెట్టుకొని లేదా కర్ర పట్టుకోమంటాడు. కర్ర పట్టుకొని ఎన్నాళ్ళు తిరుగుతారు చెప్పండి మీరు? నా మానిందాకా దిగుతారు. అలానే ఈ విటమిన్స్ కూడా అంతే. మీ డి విటమిన్ లెవెల్ ఒక 60, 70, 80 వచ్చాక ఇప్పుడు వేసుకోవడం అవసరం. చాలా మంది ఐ అబ్జర్వ్డ్, ఎక్కువ ఎక్కువ చదువుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ అనమాట. అసలు తక్కువ తక్కువ చదువుకున్న వాళ్ళకి బాగుంటుంది. నేను లాస్ట్ టైం మీకు షేర్ చేశాను, ఒక ఆయన మీకు గ్రూప్లో
ఈయన 5వ తరగతి చదువుకున్నాడంట. రోజు పొద్దున్నే ఒక లీటర్ మంచినీళ్ళు తాగాలి స్వామి. లీటర్ మంచినీళ్ళు తాగాలి పొద్దున్నే. తాగిన తర్వాత ఒక గంట వాకింగ్కి వెళ్ళాలి. తర్వాత వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక లీటర్ మంచినీళ్ళు తాగాలి. 2 సార్లు ఎమర్జెన్సీకి వెళ్ళాలి. టాయిలెట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ 10-11 గంటలకి టిఫిన్ చేయాలి. తర్వాత మళ్ళీ 2-3 మళ్ళీ భోజనం చేయాలి. 2 సార్లే చేయాలి రోజు మొత్తం మీద. 2 సార్లే భోజనం చేయాలి. 4-5 లీటర్లు మంచినీళ్ళు తాగాలి రోజు మొత్తం మీద. 6 గంటలకల్లా క్లోజ్ చేసేయాలి. 6 దాటి తినకూడదు. ఏది తిన్నా రోజు 2 సార్లే తినాలి. నేను మన నా పేరు కూడా మర్చిపోయాడు ఆయన. విశ్వేశ్వరరావు గారు ఆయన నా దగ్గరికి వచ్చి అడిగి ఇట్లా చెయ్యి బాగుంటుంది నా మంత్రి సత్యనారాయణ దగ్గర తేను కోసం వచ్చాను స్వామి. వస్తే ఇట్లా చెప్పారు స్వామి. ఆ స్వామి నన్ను అడిగి ఇట్లా చేయమన్నాడు. చేస్తున్నాను, బాగుంది. మొత్తం మీద నెలకి 10 కిలోలు తగ్గాను స్వామి. చాలా హ్యాపీగా తేలిగ్గా బాగుంది. ఫ్రీగా ఉంది, తేలిగ్గా ఉంది. ఇప్పుడు బాగా ఏదైనా కూర్చొని లేకుండా అంతమందిలా వంగదాపోయేవాడిని. ఇప్పుడు బాగా వంగటం లేవటం బాగుంది స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. థ్యాంక్ యూ. ఏంటి బేసిక్ గా మనం చేయాల్సింది ఏంటి చూడండి. డి విటమిన్ ఎంతమంది తగ్గింది? 82%. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి? 26%కి వాళ్ళు టెస్ట్లకు వచ్చారంట. అపోలోలో వచ్చిన వాళ్ళు ఒక 100 మందిని తీసుకుంటే అందులో 26%కి బీపీ ఉందంట. వాళ్ళకి తెలియదు. అందులో 23% వచ్చిన వాళ్ళకి అప్పుడు బయటపడింది డయాబెటీస్ అని. వాళ్ళకి బయటపడింది. సిమ్టమే లేవు వాళ్ళకి. ఇందాక చెప్పాను కదా, మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అద్భుతం అనమాట. దేవుడు ఇచ్చిన ఆర్గాన్స్. మనకి యాక్చువల్గా సపోజ్ రోజుకు 1 లక్ష రూపాయలు కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు ఉంటే కానీ మీరు హ్యాపీగా ఉంటారు. ఆయన మీకు కోట్లు ఇచ్చాడు. అర్థమైందా? అంత అద్భుతమైన శరీరం మనకి. మన బాడీకి మనం స్పెషల్గా ప్యాంక్రియాస్ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ, ఒక్కొక్క అవయవం గురించి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అంత అద్భుతమైన శరీరాన్ని మనకి ఇచ్చాడు. ఇది ఎట్లా అంటే కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు అనమాట. మనం ఏం చేస్తున్నాం? దాన్ని బీభత్సంగా మనకు మనమే ఆపేసుకుంటున్నాం. బ్యాండ్ వేసుకుంటున్నాం. ఎలా వేస్తున్నాం చెప్పండి? బ్యాండ్. నీళ్లు సరిగ్గా తాగం, మల విసర్జనకి వెళ్ళం, ఎక్సర్సైజ్ చెయ్యం, కుదరదు, మనం టైం లేదు. ఏదో కారణం చెప్తారు. బయట ఎండకు ఉందో, వాన ఉందనో, పిల్లలు ఉన్నారు, ఏయో కథలు చెప్తారు. తర్వాత రాత్రి నిద్ర పట్టదు. బెడ్ మీద తచ్చట్లాడుతుంటారు. పోవాలనుకుంటారు కానీ పోలేరు. మీ ప్రాబ్లం కాదు అది. స్ట్రెస్ అవుతుంటారు, టెంప్ట్ అయిపోతారు, ఏదైనా తినేస్తారు. ఈ మధ్య వంటల ప్రోగ్రాంలు కూడా వాళ్ళు బీభత్సంగా చెప్తుంటారు అనమాట. టెంప్టేషన్. ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఏమైనా వీడియోలు వినాలంటే ఒక 100 మంది కూడా వినరు. అదే నేను ఒక ప్రోగ్రామ్ చెప్పబోతున్నా, ఏంటి హాట్ ఐస్ క్రీమ్ అని, వెంటనే ఏంట్రా హాట్ ఐస్ క్రీమ్ అని అందరూ ఇస్తారు, చూస్తుంటారు. ఓకే, వాట్ ఈస్ హాట్ ఐస్ క్రీమ్? సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ షుడ్ పే అటెన్షన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చూడండి, థైరాయిడ్ డిస్ఫంక్షన్. చెక్ చేయాల థైరాయిడ్ ఉందో లేదో. తర్వాత B12 డిఫిషియన్సీ ఉందా లేదా డీ చెక్ చేస్తారు. B12 చేయలేదు. B12 తక్కువ ఉంటే ఏమవుతుంది? ఎవరికైనా ఐడియా ఉందా? లెట్ మీ టెల్ యూ, ఆల్మోస్ట్ 65-70% B12 తక్కువ ఉంది. B12 ఎలా వస్తుంది? B12 తక్కువ ఉంటే ఏంటి లక్షణాలు? ఎవరికైనా ఐడియా ఉందా? నర్వస్ ప్రాబ్లమ్ వస్తుంది. అరే ఇవన్నీ థీరీ కాదు. మనకేమవుద్ది? మన బాడీలో ఏం తెలుస్తుంది? కాళ్ళు చేతులు తిమ్మిరెక్కడం, కాళ్ళు చేతులు తిమ్మిరి రావటం, జుట్టు రాలిపోవటం, ఆ తర్వాత ఏదైనా వెయిట్ లేపాలన్నా లేపలేకపోవటం, ఇవన్నీ. ఇవి కరెక్ట్గా ఉన్నాయి ఎలా తెలుసు చెప్పండి? బయట మనిషికి ఏం కాదు తెలుస్తారు. బయట నుండి తెలిస్తే ఏం చెప్తాం? మనం చూస్తే ఒక మనిషిని బయట నుండి చూసి హెల్దీగా ఉన్నాడా లేదని ఎలా చెప్తాం? బయట కనపడేదండి మనకి. కనపడేది ఓవర్ వెయిట్, బాగా లావుకున్నాడు, ఇది బాగాలేదురా, వెళ్తారు, పట్టు ఉంది, ప్రాబ్లం. మనం పిలిచాం, అక్కడ రావడానికి పెళ్లి నడకడం వస్తున్నాడు, మెల్లిగా నడుచుకుంటూ వస్తాడు, వాడికి యాక్టివ్నెస్ లేదని తెలిసిపోయింది. 3 తెలుస్తుంది. మిగతాయి చక్కగా ఏంటి ఏంటి ఓకే. ఇంకా మంచిగా ఇంకా మిగతా ఏం తెలుసు చెప్పండి? ఏం తెలియదు. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? హలో, ఏం చేయాలి? ఏ బువ్వెట్టు తీసే అన్నావు కదా బువ్వ. అయ్యో, ఏం బువ్వ బాబు, ఆపేయండి. అవును మేడం, మీరు మ్యూట్ చేసుకోవాలా? చెప్పండి, ఎలా మిగతా ఎలా కనుక్కోవాలి? మీకు ఒక గిఫ్ట్ తెచ్చిస్తారు మీ ఫ్రెండ్ ఫంక్షన్లో. అద్భుతమైన గిఫ్ట్ ఒక ప్యాక్లో తెచ్చి మీకు ఇచ్చి వెళ్ళిపోయారు.
నీకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పి వెళ్ళిపోయారు. అందులో ఏముంది ఎవరికి తెలుసుద్ది? మీకు ఎప్పుడేయకుండా ఎలా తెలుసుద్ది? ఇచ్చినోడికి తెలుసుద్ది. చెక్ ప్లీజ్ చెక్ చేయండి. అందులో ఏం పెట్టింది ఆమెకే తెలుసు. అలా మన బాడీలో ఏముంది దేవుడికే తెలుసు. ఇంకెవరికి తెలుసుద్ది? ఎవరైతే బ్లడ్ టెస్ట్ చేసుకొని వాళ్ళ మార్కర్ చెక్ చేసుకుంటారో వాళ్ళకి తెలుస్తుంది. అవునా కదా? మీకు హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ఐరన్ ఎలా ఉంది, మీ ఫెరిటిన్ ఎలా ఉంది, మీ డయాబెటిక్ HbA1c లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, ఫ్యాటీ లివర్ అయ్యారా లేదా, తర్వాత మీ కిడ్నీస్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఉన్నాయా లేవా, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. కాకపోతే ఇన్ని అవసరంలా, కనీసం 8 టెస్టులు. అందరు గుర్తున్న 8 టెస్టులు ఏంటి? 8 బ్లడ్ టెస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కామెడీ ఏంటో చెప్తా వినండి. మనం 5,000, 10,000, 20,000 ఇచ్చినా ఈ 8 టెస్టులో 2-3 ఉండవు. అప్పుడు ఏమవుతుంది మీకు తెలుస్తుందా దాని విషయం? ఇప్పుడు మీరు ఎవరికన్నా చెన్నైలో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలనుకుంటున్నారు. కొత్త 3 బెడ్రూమ్ ఫ్లాట్ కనీసం 3-4 crores ఉంటుంది. సరే మీ ఆ బడ్జెట్ 1 crore. మీరు బ్రోకర్కి చెప్పాడు, బాబు ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలంటాం. మిమ్మల్ని తీసుకెళ్తాడు బ్రోకర్. పదండి మంచిలు చూపిస్తా అంటాడు. ఆ రోడ్లో వెళ్ళంగానే రోడ్డే సన్న రోడ్డు ఉంటుంది, చూస్తాను కొంచెం స్లమ్ ఏరియా లాగా ఉంటుంది. మీరు ఏమంటారు వెంటనే? రోడ్డే బాగాలేదా, ఇదే ఈ ఫ్లాట్ నాకు వద్దంట. అవునా కదా? సరే ఫ్లాట్ బిల్డింగ్ బయట నుండి చూస్తే కొంచెం ఓల్డ్ కనపడతాయి, ఐ డోంట్ వాంట్ అంట. ఓకే, వాడు మంచి లొకాలిటీ తీసుకెళ్తాడు. సూపర్గా బయట కూడా బాగుంటుంది ఇల్లు. హాల్లోకి తీసుకెళ్తాడు, హాల్ చూపిస్తాడు, సూపర్గా ఉంది హాల్. పదండి అంటే వచ్చేస్తారు మీరు. ఐ వాంట్ టు సీ ఆల్ ద రూమ్స్. వినండి, ఏంటి 3 బెడ్రూమ్ అంటే 3 బెడ్రూమ్స్ చూడాలా, 3 బాత్రూమ్స్ చూడాలా, ఆ తర్వాత కిచెన్ హాల్ చూస్తాం, తర్వాత 2 బాల్కనీలు చూస్తాం, ఇన్ని 10 రూములు చూడాలా. అది 10 చూసి ఇంకా టైం ఉన్నవాళ్ళు కిటికీలో అటకలు ఓపెన్ చేసి డాబా మీదకి అవి చూస్తారు, అది వేరే విషయం. 10 బేసిక్. అలానే మనకి 10 టెస్టులు ఉన్నాయి, 10 ఇంపార్టెంట్ టెస్టులు. ఏంటి 10 టెస్టులు? నెంబర్ 1 ఫాస్టింగ్ షుగర్, HbA1c, ఆ తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. తర్వాత డి విటమిన్, B12, 5 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? థైరాయిడ్ ఫంక్షన్. నెక్స్ట్ మన ఫ్యాటీ లివర్ ఉందా లేదా, తర్వాత కొలెస్ట్రాల్, తర్వాత డయాబెటిక్ ఉందా లేదా, తర్వాత మనం ఏమైనా మందులు వేసుకుంటున్నాం, ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏంటి చెప్పండి? మనం ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్ట కాదా? ఈ 10 ప్రాబ్లం చెక్ చేసుకోండి మీరు. అదే మనం చేస్తున్నాం కదా, మనం గ్రూప్లో షేర్ చేసింది ఏంటి? 10 గూగుల్. వీఆర్ డూయింగ్ ఓన్లీ దాట్. ఓకే, చూడండి, 10 టెస్టులు అనమాట, 10 పాయింట్లు. ఇప్పుడు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేషన్ అనమాట. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ ఇన్సులిన్ చేసుకుంటే 90% చూసారు కదా, మనం చూసాం చార్ట్లో. దిస్ రీసెర్చ్ ఐ హావ్ డన్ ఇన్ 2018-19లోనే. వీళ్ళు చెప్పింది కదా, నేను చెప్తున్నది. అంటే మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు? 140 crores పాపులేషన్ ఉన్నారు. కానీ రోగాలు ఎన్ని ఉన్నాయి? 626. అంటే యావరేజ్గా ఒక్కొక్కడికి 3-4 ప్రాబ్లం కన్ఫామ్. 4 ఏముంటాయి కామన్గా? ఎవరికంటే చెప్పండి, కామన్ ప్రాబ్లం ఏంటి చెప్పండి అందరికి. కనపడుతుందా ఇది స్లైడ్? స్లైడ్ కనపడుతుందా? లేదు సార్. చెప్పలేదు. ఓకే, 1 second. 3 అయింది సార్ టైం. ఓకే వీళ్ళు నెక్స్ట్ క్లాస్ ఉందా, జరుగుతుందా? తెలియదు సార్. దెన్ ఐ థింక్ జస్ట్ 2 minutes విల్ క్లోజ్ ఇట్. ఓకే సార్ మిమ్మల్ని హోస్ట్ చేశాను సార్, మీరు కంటిన్యూ. టేక్ కేర్, క్యారీ ఆన్. కనపడుతుంది అందరికి? కెన్ యూ సీ ద స్లైడ్ నౌ? కనబడుతుందండి. కనిపిస్తుందండి. చూడండి, మెడిసిన్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు. అంటే 10 ప్రాబ్లంలు మనం అనలైజ్ చేసాము. 10 టోటల్ ప్రాబ్లం 95 కోట్లు, 50 కోట్లు, 113 కోట్లకి కొలెస్ట్రాల్ అన్ని టోటల్ చేస్తే 626 కోట్లు ప్రాబ్లంలు అనమాట. ఒక్కొక్కడికి ఈ లెక్కన మనం 140 పాపులేషన్ పెట్టుకుంటే, 140 crores పాపులేషన్ పెట్టుకుంటే ఇండియాకి యావరేజ్కి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి? ఒక్కొక్కడికి 3-4 ఉంటాయి. కామన్ 4 ప్రాబ్లం చెప్పండి అందరికి ఉండి. 4 కన్ఫర్మ్. షుగర్, థైరాయిడ్. లేదు టాప్. ఫ్యాటీ లివర్. వినండి, నో ఓవర్ వెయిట్ అండి. వెయిట్ వినండి, చెప్తా వినండి. ఓవర్ వెయిట్, టమ్మీ సార్. వినండి, ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ ఒక ప్రాబ్లం, కామన్ ఉండే ప్రాబ్లం ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2 ఏదో చెప్పంటారు అందరికి? ఇన్సులిన్ రెసిస్టెన్స్. 3 ఏంటో తెలుసా? కొలెస్ట్రాల్. 3rd కొలెస్ట్రాల్. 4th థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, ఎన్ని కథలు అనమాట. ఓకే, సో ఎన్నిటి కారణం ఏంటి?
మళ్ళీ బ్యాక్ టు సేమ్ క్వశ్చన్. దినచర్య సరిగా మెయింటైన్ చేయకపోవడం. 8 రూల్స్. ఇంకా 8 డూస్ మనం చేయాల్సింది చేయాలి. ఇది సింపుల్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి ఒక లాజిక్. మనం మంచిగా ఒక డిష్ చేయాలంటే 8 ఐటెంలు వేయాలి, 2 వేయకూడదు. ఎవరైతే 8 వేయాల్సింది వేస్తారో, వేయకోండి 2 వేయరో, వాళ్ళ టేస్ట్ బాగుంటుందా, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే బాగుంటుందా? హలో, సింపుల్ లాజిక్. ఇప్పుడు 8 ఐటెంలు వేయాల్సింది వేయం, అందులో 2 వేస్తాం. వెరీ గుడ్. వేయకూడదు వద్దురా బాబు అని 2 వేసేసాం. ఎలా ఉంటుంది? ఘోరంగా ఉంటుంది. నో వండర్ హెల్త్ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ ఘోరంగా ఉండడానికి కారణం ఏంటంటే మనకి నాలెడ్జ్ లేదు, దానితో డిసిప్లిన్ లేదు, నాలెడ్జ్ కూడా ప్రాపర్ నాలెడ్జ్ లే. మీరు చూడండి, ఎవరైనా ఏదైనా ప్రోగ్రామ్ చెప్పక నేను చెప్తాను ఓవర్ వెయిట్, అదేదో చెప్తాను ఒకటే. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సార్ అంటే ఇప్పుడు 2 మీల్స్ చేయడానికి చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాను సార్, కానీ హంగర్ కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలంటారు? అంటే వాటర్ తాగినా బ్లడ్ సరే. టెస్ట్ చేసుకున్నారా? మీ ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది. ఎంత ఉన్నారు వెయిట్ మీరు? నేను 79-80 ఉన్నాను సార్. ఓకే, బ్లడ్ టెస్ట్ చేసుకున్నారా? 3 months బ్యాక్ చేశాను సార్. అదే రిపోర్ట్స్ పంపిద్దాం అనుకున్నా, ఇంక పంపలేదు సార్. 3 months. ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారా? అంటే నేను టూ మెనీ క్లాసెస్ రిజిస్టర్ అయ్యాను సార్. లాస్ట్ మంత్ ఫ్రీ టైం ఉంది కదా అని ఈసారి. దట్స్ ఓకే. దట్స్ నాట్ ద పాయింట్, రిలవెంట్ పాయింట్. సో ప్లీజ్ డూ దాట్. సి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే ఆకలేస్తుంది, అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇది మంచి పాయింట్ అడిగారు మేడం. ఇది ఎలా ఓవర్కమ్ అవ్వాలి? 2 సార్లు తినగానే మధ్యలో ఆకలేస్తుంది, డిస్కంఫర్ట్ ఉంది, ఏం చేయాలి? బటర్ మిల్క్ తాగాలి సార్. బటర్ మిల్క్ తాగొచ్చు. వెరీ గుడ్. ఇంకేం చేయాలి? 2 సార్లు తినేందుకు ఆకలేస్తుంది, ఎవరు చెప్తారు? మనం తినే ఫుడ్ కాంబినేషన్ మంచిగా లేకపోయినా కూడా ప్రాబ్లం వస్తుంది. మీరు ఏం చేస్తారు? తెలియకుండా అప్పుడు వైట్ రైస్ వేసుకుంటారు, ఏదో కొంచెం కూర పెట్టుకుంటారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. యూ షుడ్ నాట్ డూ దట్. అందరూ ఏం చేయాలి? ఎవరైతే నాన్ వెజిటేరియన్ వాళ్ళు హ్యాపీ పండగలకి కొనండి, ఎగ్స్ తినండి, నాన్ వెజ్ తినండి, చక్కగా ఆర్గానిక్ అంటారు నాటుకోడి తెచ్చుకొని తినండి, నాన్ వెజ్ తినండి, నో ప్రాబ్లం. చక్కగా గీ వేసుకోండి, ఇంకా నట్స్ తినండి బాగా. ఆ తర్వాత మల్టీగ్రేడ్ చపాతి వాడండి. ఒక చపాతి పెట్టుకోండి, కూరలు ఎక్కువ పెట్టుకోండి. నెయ్యి, మంచి నెయ్యి కొనుక్కోండి. మంచి నెయ్యి ఎంత అవుతుందో తెలుసా? 2,800 3,000 అవుతుంది. ఏంటి? ప్రాపర్గా మంచి ఏమంటారు దాన్ని, నాటు గోవు నుండి తీసినటువంటి పాలని కాసి మరగబెట్టి, బాగా మరగబెట్టి తోడేసి, దానిలో మేగడ తీసి, దాన్ని చిలికి వెన్న పెట్టి జాగ్రత్తగా దాంతో నెయ్యి చేస్తే అది నెయ్యి యాక్చువల్గా. ఇప్పుడు మనకు దొరికేటువంటి హెరిటేజ్ వీటిలో పాలల్లో తీస్తారు అన్నమాట నెయ్యి ప్రాసెస్తో. సో ఓకే, గుడ్లో మెల్లనట్టు పర్వాలేదు అది కూడా కొంతవరకు, కానీ బై దిస్ ఇన్వెస్ట్ యువర్ మనీ ఆన్ దట్. తర్వాత మంచిగా 1 టైం అన్కుక్ ఫుడ్ తినండి. చెప్పాను, మీరు అందరూ చూసారా? నిన్న ఫుడ్ ఫోటో చూపించాము, గుర్తుంది అందరికి? మీరు గ్రూప్లో షేర్ చేయండి మీ ఫుడ్. మీరు సరిగ్గా ఫుడ్ మీకంటే ఐడియా ఉండదు. ఒకళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్తో పాటు ఫ్రూట్స్ తింటారు, దానివల్ల గ్యాస్ వస్తుంది. సో యూ హ్యావ్ టు బి లిటిల్ ఫోకస్. గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. గ్రూప్లో యాక్టివ్గా లేకపోతే మీకు మీరు లెర్నింగ్ ప్రాసెస్ విల్ బి డిలే. సార్ ఒక స్మాల్ డౌట్. యా, వాకింగ్ చేయమంటారు కదా సార్, మామూలుగా కొంతమంది స్పీడ్ వాక్ చేయమంటారు, కొంతమంది జాగింగ్ చేయమంటారు, ఏది బెటర్ సార్? మళ్ళీ అగైన్ పిహెచ్డి అవసరం లేదు. సింపుల్ వాక్ చేయండి, ఒక 1/2 అవర్ 45 minutes 1 hour చేయండి వాకింగ్. వాకింగ్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పాను అందరికి కూడా, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ. వాట్ ఈస్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ? ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఏంటంటే రోజులో 1 hour వాకింగ్ వెళ్తాం, ఎక్సర్సైజ్ యాక్టివిటీ. లేదా గేమ్స్ ఆడారు, స్విమ్మింగ్కి వెళ్ళారు, 1 hour అయిపోయింది. మిగతా 23 hours 8 hours పడుకున్నాం. ఇదంతా మిగిలింది మిగతా మనకి 15 గంటలు. ఈ 15 గంటల్లో మీరు ఎలా ఉన్నారు? సింపుల్. మీరు వీలైనంత వరకు మీరు డాబాలో ఉన్నారనుకోండి, 3rd floor, కూరకు 2 సార్లు సరదాగా దిగండి. రోజులో పని ఉన్నా లేకపోయినా ఏదో పని పెట్టుకుని దిగండి. చెత్త బారేయడానికో ఏదో కిందకి వెళ్తాను, ఎవరితో మాట్లాడండి, స్టెప్స్ వాడండి. ఓకే, వీలైనంత వరకు ఎక్కడ నిలబడతాం, కూర్చోవటం, లేదా సిటప్స్. అందరికి సిటప్స్ వీడియో పెట్టారు చూసారా? షేర్డ్ ఎలా కూర్చోవాలి. స్క్వాటింగ్ అంటాం అనమాట. మనం ఇండియన్ స్టైల్ ఆఫ్ గోయింగ్ టు ద టాయిలెట్, మన నార్మల్ టాయిలెట్ లాగా అలా కూర్చోవాలి. మన వేరే కంట్రీస్ లో అంట, నా సౌత్ ఏషియన్ కంట్రీస్ లో అలానే కూర్చుంటారంట. అన్ని పనులు కూడా అందులో చేస్తారు. మనకు కుర్చీ కావాలా, పీట కావాలా, అప్పుడు కానీ మనం కూర్చోలేం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అచ్చా, అందరూ 7 PM నాది ఇంగ్లీష్లో క్లాస్ ఉంది. మోస్ట్ ఇది సేమ్ ఉంటుంది కథ, మీరు కొత్త కథలే ఉండవు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మానవుడు ఎన్ని మిలియనీర్స్ నుండి పుట్టాడు? ఎన్నో మిలియన్స్ నుండి ఉన్నారు. మనం ఫోటోలో చూస్తాం కృష్ణుడు, రాముడిని.
ఆయన త్రేతాయుగం ఆ యుగంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఒక తల రెండు చేతులే, మనకి రెండు చేతులే ఒక తలే. నో చేంజ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో ఫండమెంటల్స్ ఆర్ సేమ్. ఇది చేయండి, తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. నెక్స్ట్ లెవెల్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఏంటి, బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి, HIIT అంటాడు, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. అంటే ఒక 30 seconds స్పీడ్కి పరిగెత్తడం, మళ్ళీ 1 minute నార్మల్ వాక్ చేయడం, లేదా జంపింగ్ జాక్స్ చక్క 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 100 జంపింగ్ జాక్స్ చేయడం, లేదా సిటప్స్ చేయడం. దాన్ని అన్ని ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు. అందరూ కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి గ్రూప్లో. ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉంటే చెప్పేది మీకు క్లారిటీ ఉందా, ఏదైనా సపోజ్ సంథింగ్ ఈజ్ నాట్ లాజికల్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ మహాభారతంలో తెలిసినటువంటి స్టోరీ ఏంటి, ద్రౌపదికి 5 భర్తలు, అంటే 5 husbands 1 wife, అవునా? కానీ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ 5 wives and 1 husband. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ లెర్నింగ్. వాట్ ఈస్ 5 wives? W, why, what, where, when, whom. ఈ 5 questions ఎప్పుడు అడగాలి ఎవరన్నా. హస్బెండ్ అంటే ఏం క్వశ్చన్ అడగాలి? హౌ. హౌ. ఈ 6 questions మీరు రెగ్యులర్గా అడగాలి. నేను చెప్పాను 2 లీటర్లు తాగుతున్నాడు, 4 లీటర్లు తాగుతున్నాడు, ఎందుకు వెన్, ఎప్పుడు తాగాలి, వై, ఇఫ్ యూ డోంట్ డూ వాట్ హ్యాపన్, ఆల్ దీస్ క్వశ్చన్స్ టు ఆస్క్. 2 bowel movements ఎందుకు వెళ్ళాలి, 2 సార్లు ఎందుకు తినాలి, మేము మా మిగతా వాళ్ళందరూ డాక్టర్లు చెప్తారు కదా కొంచెం కొంచెం తినమంటారు కదా, అడగండి. ఆస్క్ క్వశ్చన్స్. 8 hours ఎందుకు పడుకోవాలి, నైట్ ఎందుకు పడుకోవాలి, అర్థమైందా? సో వన్స్ యూ గెట్ దిస్ క్లియర్ నాలెడ్జ్ ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. ఎనీ క్వశ్చన్? 7 PM క్లాస్ మీది ఫుల్ అయిపోయింది సార్. మీరు మెసేజ్ మళ్ళీ ఓపెన్ చేశారు, మళ్ళీ అగైన్ ఓపెన్. 200 people కెన్ జాయిన్. ఇది ఫ్రీ క్లాసు, 200 people జాయిన్ అవుతున్నారు. కానీ క్లాసు జాయిన్ అయితే ఒక 20 మంది ఉంటారు అనమాట. ప్రాప్తం ఉన్న వాళ్ళే జాయిన్ అవుతారు. సార్ హెర్బల్ టీస్ తాగొచ్చా సార్? అంటే కాఫీ టీ తాగకూడదు కదా, హెర్బల్ టీస్ తాగొచ్చా? గ్రీన్ టీ. ఐ డిడ్ంట్ గెట్ యు. అగైన్ క్వశ్చన్. హెర్బల్ టీస్ తాగొచ్చా సార్? అంటే కాఫీ టీ అవాయిడ్ చేస్తున్నాము, దాని ప్లేస్ లో హెర్బల్ టీస్, అంటే ఇప్పుడు జీలకర్ర వాటర్ లేకపోతే గ్రీన్ టీ. ఒక నిమిషం చెప్తా వినండి. వెన్నట్టు ఇప్పుడు డైమండ్ ఉంది మీ దగ్గర, డైమండ్ తో బుర్ర మీద కొట్టుకున్నారు, కంకరాయతో కొట్టుకున్నారు, ఏమవుద్ది? These are all stimulants, they're not required. See, once in a while it is okay. కానీ రెగ్యులర్ గా 11 o'clock గ్రీన్ టీ తాగాల, 4 o'clock బ్లాక్ టీ తాగాల, ఇవన్నీ అనవసరం. నో నీడ్. దే ఆర్ స్టిమ్యులెంట్స్. మీరు అన్నారు కదా జీరా ఇవన్నీ మెడిసిన్స్ అనమాట, ఆయుర్వేదంలో మెడిసిన్స్. మేబీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, మీకు ఏదో బాగా జలుబు దగ్గుంది, మీరు ఏదో కషాయంలో తాగారు, దట్స్ ఓకే. సో జస్ట్ అవాయిడ్ ఆల్ దీస్ అన్నెసరీ స్టఫ్. ఎనీ అదర్ క్వశ్చన్స్? మీరు అందరూ కూడా ఐ వాంట్ యూ టు షేర్ యువర్ ఫీడ్బ్యాక్ అబౌట్ ద క్లాస్. మీకు ఏం అర్థమైంది, ఏం డౌట్స్ ఉన్నాయి, క్లాస్లో యాక్టివ్గా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.